నమస్కారం. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగే మన ఛానల్లో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు కూడా మనకి ఇంతటి విజయానికి కారణం ఇదా అనిపిస్తుంది. మనకి ఏదైనా విజయం కావాలి అన్నా, మనకి భయం వేసినప్పుడైనా ఆంజనేయ అనుకోమని చెప్తూ ఉంటారు ఇంట్లో పెద్దలు కూడా. కారణం ఏంటి అంటే, మనకి ఆ భయాన్ని తొలగించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ భూప్రపంచం మీద అంటే అది ఆంజనేయ స్వామి అనేది అర్థం. ఇక ఆంజనేయ స్వామి యొక్క జయంతి జరగబోతోంది జూన్ 1 నాడు. సో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన వీడియో చేయబోతున్నాను. శివప్రసాద్ గురువు గారు నాతో పాటు ఉన్నారు. ఆంజనేయుని యొక్క భక్తిని వివరిస్తూనే అసలు ఆంజనేయుడు ఎందుకు అంతటి గొప్ప భక్తుడయ్యాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు చెప్పండి, మిమ్మల్ని చూస్తే రాముల వారిని చూసినట్టే అసలు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా రాముల వారికి సంబంధించి ఏదైనా మాట్లాడాలి అంటే ఆంజనేయ స్వామి లేకుండా అసలు మాట్లాడలేము. ఎందుకు మాట్లాడలేము అని వివరిస్తూనే జయంతి ఉత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలంటారు, ఆ విశిష్టత గురించి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం మామూలుగా హనుమత్ జయంతి అని మనం మాట్లాడతాం. ఇక్కడ మామూలుగా 2 సార్లు జరుగుతూ ఉంటుంది, చేస్తారు. నిజానికి ఇప్పుడు జూన్ నెలలో వచ్చేటువంటిది యథార్థమైనటువంటిది, శాస్త్రము ప్రామాణికము అనేటువంటి. అసలు ఆంజనేయ స్వామి అంటే ఏమిటి? ఆంజనేయ స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశ అనేటువంటిది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదో ఒకానొక సందర్భంలో విష్ణువుకు శివుడికి ఇద్దరికి కాస్త వాదోపవాదం చిన్న ఇది జరిగితే, నువ్వు అది గనక కనుక్కున్నావు అంటే నేను నీకు దాస్యము చేస్తాను, అంటే నీకు సేవ చేస్తాను అని పరమశివుడు అన్నాడు. ఒకవేళ కనుక్కోలేకపోతే నేను నీకు సేవ చేస్తాను అనేటువంటి ఒక ఒప్పందము, వడబడిక, దానికి సంబంధించినటువంటి ఇదితో తర్వాత ఏదో నారదుడు తపస్సు చేశాడని, చేసిన దాని వలన అక్కడ ఏదో కొంచెం కోరిక ఏదో కలిగి నారదుడి యొక్క శాపము కూడా శ్రీ మహావిష్ణువుకు ఉంది అని, నీకు వానరుల యొక్క సహకారముతోనే నీ జీవితము గడుస్తుంది గాక అని ఒక నారదుడి యొక్క ఇది ఉంటుంది అక్కడ శ్రీ మహావిష్ణువుకు. ఏదో చిన్న ఇవన్నీ లోక కళ్యాణార్థం జరిగేటువంటి పనులే. వాళ్ళు ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నా, ఒకరికొకరు మాటలు అనుకున్నా, పందేలు వేసుకున్నా లోక కళ్యాణార్థం జరిగేటువంటి పనులే ఇవన్నీ కూడా. అందుకని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడి అవతారము ఎత్తినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయ స్వామి రూపధారి అయి వచ్చి ఆయన యొక్క అంశ ఆంజనేయ స్వామిగా అంజనా దేవి కేసరి యొక్క గర్భమునందు. ఈ అంజనాదేవి ఎవరు అంటే ఎవరి కూతురు అన్నప్పుడు, బ్రహ్మ 8 రకాలుగా ముద్రలు వేసి సృష్టించినటువంటి అహల్య గౌతమ మహర్షి యొక్క కూతురు అని చెప్తారు. అలా ఈ అంజనాదేవి కేసరి అనేటువంటి వానర రూపముతో ఉండేటువంటి మహాబలశాలి అయినటువంటి కేసరికి వాళ్ళు సంతానము కోసమని తపస్సు చేస్తూ ఉంటే, ఇదే పరమేశ్వరుడు, పంచభూతాలు పరమేశ్వరుడి యొక్క ఆధీనములో ఉండేటువంటివి. అవి కూడా ఆయన యొక్క ఒక రకంగా ఆయన అంశనే, పరమేశ్వరుడి అంశనే. అందుకనే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు, కుట్టదు అని శాస్త్రం.
ఏదైనా పరమేశ్వరుడి అనుగ్రహము అని. ఉమ్, అలా వాయుదేవుణ్ణి ఒక్కసారి పిలిపించి ఉమ్, పరమేశ్వరుడు ఒక ఫలము ఇచ్చి ఉమ్, ఇది అంజనాదేవికి ఇవ్వు అని చెప్పి ఇస్తే ఆ ఫలము ద్వారా జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి అని. ఉమ్, అసలు ఆంజనేయ స్వామికి ఉన్న వరము ఏమిటి అంటే ఉమ్, అక్కడ ఆయన చేసినటువంటి అల్లరి చిల్లరి పనులకు తట్టుకోలేక ఉమ్, త్రిమూర్తులు అందరూ కూడా ప్రత్యక్షమయ్యి చిన్నతనంలో ఉన్నప్పుడు ఉమ్, ఆంజనేయ స్వామి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఉమ్, కొంతమంది ఆయనకు కొంత శాపాన్ని నీ బలము నీకు తెలియకుండుగాక అని పెడతారు ఉమ్, ఋషిపుంగవులందరూ కూడా. ఉమ్, అలా ఆయన బలం ఆయనకు తెలియదు, మళ్ళీ ఎవరో చెబితే తప్ప నీకు తెలిసేటువంటి విధం ఉండొద్దుగాక అన్నారని. ఉమ్, అలా వీళ్ళు త్రిమూర్తులు అందరూ కూడా వచ్చి ఆయనకు మంచి శక్తిని అన్ని రకాల ప్రసాదిస్తే, అందుకే మనకు ఆ మామూలుగా ఏమి చెబుతున్నది శాస్త్రము అంటే, శిరస్సున శ్రీ మహావిష్ణువు ఆంజనేయ స్వామికి, ఉమ్, హృదయములో పరమేశ్వరుడు అని, ఉమ్, పాదాలలో బ్రహ్మదేవుడు ఉంటాడు అనేటువంటిది ఉమ్, శాస్త్రం. ఉమ్, అందుకని ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సకల దేవతలను పూజించినట్టే అన్నాడు. ఉమ్, చూడండి, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ధైర్యము, ఉమ్, జయము కలుగుతుంది. ఉమ్, ఆయన్ను ఆరాధించిన తర్వాత అపజయము అనేటువంటిది లేదు. ఉండదు. ఉమ్, అందుకే కురుక్షేత్ర సమయములో జెండాపై కవిరాజు అని శ్రీకృష్ణుడే చెబుతాడు. ఉమ్, ఆయనకు జయం అక్కడే కలుగుతుంది. ఉమ్, ఆయన ఉన్నాడు అంటేనే జయం కలుగుతుంది అది. అలాగే సేవ చేసేటువంటి విధానం ఎలా చెయ్యాలి? ఉమ్, వినయము, ఉమ్, వినయం అన్నమాట. ఉమ్, ఆ వినయము ఎంత వినయము, ఎంత బలశాలి అయినా, ఎంత పరాక్రమవంతుడు ఆంజనేయ స్వామి అనేటువంటిది ఉండినా ఉమ్, తనకేమీ తెలియనట్టుగా వినయముతో ఉంటాడు రాముల వారి దగ్గర. ఉమ్, ఎంత భక్తి రాముల వారు అంటే మరి పరమేశ్వరుడు మాటిచ్చాడుగా, నీకు నేను సేవ చేస్తాను అన్నప్పుడు మరి సేవకుడుగానే ఉండాలి కదా, దాస్యం చేస్తానన్నప్పుడు. ఉమ్, అంత వినయము విధేయతతో ఉన్నాడు, అంత పరమ వీర విధేయుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఏది ఎక్కడ మాట్లాడాలనో ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడడం అనేటువంటిది ఉంది. ఉమ్, కార్యసాధకుడు, ఉమ్, కార్యం సాధించడం. మళ్ళీ ఏమైనా పోని చదువు రాదా వినయంగా ఉన్నాడు అంటే నవవ్యాకరణ పండితుడు. ఉమ్, నవవ్యాకరణ పండితుడు అంటే ఎవరెవరు? నిజంగా కూడా మాట్లాడితే బ్రహ్మ కంటే కూడా గొప్పవాడు అని దాని అర్థం. ఉమ్, నవవ్యాకరణ పండితుడు అని. సూర్య భగవానుడు నవవ్యాకరణ పండితుడు. ఉమ్, అందుకనే సూర్య భగవానుడి దగ్గర నేను నీ దగ్గర నేర్చుకుంటాను విద్య, నాకు నేర్పు అంటే, నేను ఉదయం నుంచి నాయన ప్రయాణం చేస్తుంటాను తూర్పు నుంచి పడమరకు, ఉమ్, నీవు నాతో పాటి ప్రయాణము చేస్తూ తిరుగుతూ ఎట్లా నేర్చుకుంటావు? అలా కుదరదు కదా అని ఆంజనేయ స్వామిని అంటే, ఉమ్, మీకెందుకు నేను నేర్చుకుంటానండి అని ఒక పాదము తూర్పు వైపు ఒక పాదము పడమరకు పెట్టి ఇలా ఆయన కంటే ముందు తలబెట్టి నేర్చుకున్నాడు అనేటువంటిది శాస్త్రం. ఉమ్, అలా నేర్చుకున్న దానికి నేను గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని కోరుకుంటే, వాలి సుగ్రీవులు ఉన్నారు కదా, ఉమ్, నువ్వు సుగ్రీవుడి దగ్గర ఉమ్, నువ్వు ఉండి ఆయనకు సహకరించు అని సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు ఆంజనేయుడు. ఉమ్, ఆంజనేయుడికి సుగ్రీవుడికి అనుకూలముగా ఆయనకు సహకారం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నది. ఉమ్, ఆంజనేయ స్వామిని మనం అందుకనే ప్రతి విద్యార్థి ప్రతి పిల్లవాడు కూడా ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే ఖచ్చితముగా బుద్ధి కుశలత,
జ్ఞాన సంపద, ధైర్యము, పిరికితనము అనేటువంటిది లేకుండా ఉండడము, మీరు చదువుకునేటువంటి పరీక్షలలో విజయము సాధించటము. మరి సరస్వతి అమ్మవారు ఏమిటి అని అనుకోవచ్చు. సరస్వతి అమ్మవారు ఇవన్నీ ఉంటే కదా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం. ధైర్యమే లేకపోతే నేను చదవగలను, నేను రాయగలను, నేను ఈ పరీక్ష పాస్ కాగలను, ఐఐటి నేనేం చదువుతాను, నాకు బుర్ర పాడైపోయింది, నేను చదవలేను అని అనుకుంటే వీడు జీవితంలో చదవలేడు. ఎందుకు నేను చదవలేను? ఒకరికి ఐఏఎస్ చదవగలిగిన వాళ్ళు పాస్ కాగాలేంది, కలెక్టర్ కాగాలేంది, నేను ఎందుకు కాలేను? నేనెందుకు ఐపీఎస్ కాలేను? నేను ఎందుకు లా చదవలేను? నేను ఎందుకు డాక్టర్ వృత్తి చేపట్టలేను? నేను ఎందుకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరలేను? ఖచ్చితంగా నేను చదవగలను. ముందు ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరము. అందుకనే ప్రతి తల్లి కూడా అంజనాదేవిగానే సమాజములో ప్రవర్తించి తన కొడుకును ఆంజనేయ స్వామిగా, ఒరే నాయనా నీ బలము నీకు తెలియదురా, మాకు తెలుసు నువ్వు చదవగలవు నాయనా అని ఎప్పుడైతే తల్లి ప్రోత్సహిస్తుందో ప్రతి విద్యార్థి కూడా ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టించో, లేకపోతే అభిషేకం చేసుకోను, లేకపోతే 2 చేతులు జోడించి చాలు ఆంజనేయ స్వామిని గనక అనుకుని జై వీరాంజనేయ అని ఒక్క మాట అనుకొని ముందుకు వెళితే, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత జై శ్రీరామ్, ఆయనకు రాముల వారిని తన పేరు తలుచుకోవటము కంటే రాముల వారిని తలుచుకుంటే ఆయన వడలెల్ల ఉప్పొంగిపోతాడు అనేటువంటిది. మనము ఒక ట్యూబ్లో తీసేసినటువంటి దాంట్లో గాలి కొడితే ఎలాగైతే ఉబ్బుతుందో అలా రాముల వారి పేరు చెప్పంగానే ఆంజనేయ స్వామి అలా ఉబ్బిపోతాడు. ఇంతింతై ఒటుడింతై నభోవింతై ఆకాశమంతై అన్నట్టుగా ఇంత ఎత్తు ఎదగడానికి కల మార్గం ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఇది ఆశీర్వచనం ఆయనకు పూర్తిగా ఉంది కాబట్టి, అనుగ్రహము ఉంది కాబట్టి ఆయన. అందుకనే ఆంజనేయ స్వామి ఎక్కడా నేను దేవుణ్ణి అని ప్రకటించుకోలేదు, నాకు పూజలు చెయ్యండి అని ఎక్కడా చెప్పలేదు. మనము చేస్తున్నాం. ఎందుకు? ఆయన చేసినటువంటి ఆ పద్ధతి, ఆయన నడిచిన విధానము, ఆయన సహకరించినటువంటి రీతి అవన్నీ చూసి మనము ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని ఆంజనేయ స్వామి ఎంతెంత పెద్ద పెద్ద రాక్షసులను సంహరించినాడు. వాళ్ళు రాక్షసులు కూడా ఈయన చేత సంహరించబడినటువంటి దానికి పునీతులైనారు. వాళ్ళందరూ కూడా అంటే మాకు ఇంతగా ఉండేటువంటి ఇదంతా కూడా పోయింది, ఇంతకాలం మేము రాక్షస జీవనానికి ఒక పరమ పుణ్యమూర్తి యొక్క చేతిలో ఇదైనాము అనేటువంటి ఇదితో అయినారు అదంతా కూడా. అందువలన ఆంజనేయ స్వామి యొక్క జన్మదినము రాబోతున్నది. ప్రతి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తలస్నానం చేసి, ముఖ్యముగా విద్యార్థులు, చదువుకునేటువంటి యువత, మిగతా వాళ్ళు పోకూడదు అని కాదు, ఎవరికి ఏ కార్యము కావాలన్నా, ఏది మాకు జయము కలగాలి అన్నా, నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామికి తెలియని విద్య అంటూ లేనే లేదు. అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు ఆయన. అందుకనే శాస్త్రములో వస్త్రేణ వకుషా వాచ విద్య వినయేన రాజ్య అని చెప్పాడు. ముందు చూడంగానే వస్త్రం చూస్తారట. ఈతను ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడు అని చూస్తే వస్త్రేణ వకుష అన్నాడు. మళ్ళీ రెండవది వకుష అంటే ఏమిటి? ఆంగికము. వాడేదో ఇంతుండి తెల్లగుడ్డలు వేసుకొని మన రాజకీయ నాయకులు వేసుకున్నట్టుగా కద్దరు బట్టలు వేసుకుంటే ఉపయోగం లేదు. ఆంగికము కూడా ఉండాలి, ఆంగికానికి తగినటువంటి ఇది ఉండాలి, పుష్టి ఉండాలి. వస్త్రేణ వకుష. తర్వాత వాచ, మాట్లాడేటువంటి విధానము చాలా ముఖ్యం. మాటే మనకు ఒక మంచి బాట వేస్తుంది. ఎప్పుడు కూడా మన జీవితానికి ఒక వెలుగు బాటను చూపించేటువంటిది మనము మాట్లాడేటువంటి మాట. అలాగే మాట్లాడే మాటను బట్టి వీడు ఎంత చదువుకున్నాడు అనేటువంటిది తెలుస్తుంది. అందుకని వస్త్రేణ వకుష వాచ, మాట్లాడే విద్య. అప్పుడు విద్య ఏం చదువుకున్నాడు అని మాట్లాడే మాటను బట్టి వీడికి జ్ఞానము ఉందా లేదా, లేక మాట్లాడుతున్నాడా ఏమిటి అనేటువంటిది జనాలకు తెలిసిపోతుంది. అది ఉండిన వినయము. నేనే అహం బ్రహ్మస్మి అనేటువంటిది ఎక్కడా పనికిరాదు. ఇన్ని ఉండి వినయము లేకపోతే
అది ఎప్పుడు వ్యర్థం. కూడా రాణింపు ఉండదు ఉమ్. జీవితాన్ని. అందుకని ఆంజనేయ స్వామి గుడికి ఇప్పుడు రాబోయేటువంటి ఈ జూన్ 1వ తారీఖు అందరూ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి నమస్కారం చేసుకొని ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలి అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఆంజనేయుని యొక్క గొప్పతనం వివరిస్తూనే అసలు ఏం చేయాలి జయంతి రోజున అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ఒక ఆంజనేయుని స్మరించుకుంటే మనసారా మనకి అసలు జరగందేమీ లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ జయంతి నాడు గురువుగారు చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించి చూడండి. చక్కటి విజయాన్ని పొందండి. మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.